ట్రంప్ పిలుపు తర్వాత ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగినాయి. ఇటు పాకిస్తాన్ వైపు వెళ్దామంటే అది బార్డర్ క్లోజ్ చేసేసి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలకు పోతున్నారు. పెద్ద సమస్య కూర్చుంది ఇరాన్కి. ఎందుకయ్యా అంటే టెహ్రాన్ ఖాళీ చేయండి అని ట్రంప్ పిలిపేవాడు. వరుసగా నిన్ననే ఇజ్రాయెల్ పిలిపించింది టెహ్రాన్ ఖాళీ చేయండి అని. అట్లాగే ఆయుధాగారాలు, అణ్వాయుధాలు ఇట్లాంటివి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ని అందరినీ ఖాళీ చేయమని చెప్పింది ఇజ్రాయెల్. ఈ రెండిటి పిలుపుల దెబ్బకి ఇరాన్లోని ప్రజలు పెద్ద ఎత్తున కార్ల నిండా పెట్రోల్ కొట్టించుకుని ఎటెళ్తున్నారో తెలియట్లేదు. ఓపెన్ స్పేస్లకు వెళ్ళి కూర్చుని అక్కడికి భవిష్యత్తులో తెల్ల జెండాలు పట్టుకుని నుంచుంటారేమో తెలియదు. సొంత ప్రభుత్వాన్ని ఎవరూ నమ్మట్లా, ప్రాణభయంతో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ట్రంప్ పిలుపు తర్వాత అమెరికా కూడా ఇందులో జాయిన్ అవుతుందేమో అన్నటువంటి భయం పెరిగిపోయింది. అమెరికా, యూరోప్ దేశాలు జాయిన్ అయితే ఏంటో వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు ఇరాన్ మీద అనేక దాడులు చేసింది. ఆ టైంలో అమెరికా వీళ్ళు ఆదుకున్నారు, అండగా నిలబడ్డారు. అప్పుడు వీళ్ళ తీవ్రత ఎంత ఉంటుందో చూశారు ఇరాన్ ప్రజలు. ఇప్పుడు అదే ఇరాన్ ఆ పరిస్థితి ఫేస్ చేస్తుంటే వణుకుతున్నారు.